నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ వేల్పూర్ స్కూల్ ప్రిన్సిపల్ నుండి. మా దగ్గర పిల్లలు వచ్చేసి 419 స్ట్రెంత్ ఉంది. యాక్చువల్గా శాంక్షన్ స్ట్రెంత్ వచ్చేసేసి మాకు 640, కాకపోతే కొద్దిగా అకామిడేషన్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. అకామిడేషన్ ప్రాబ్లమ్స్ అంటే క్లాస్ రూమ్ కమ్ డార్మేటరీ అనేది నడుస్తుంది. యాక్చువల్గా మా స్కూల్ అనేటటువంటిది వేల్పూర్లో ఉండాల్సి ఉంది. అక్కడ మాకు ఒక 5 acres ల్యాండ్ అనేటటువంటి శాంక్షన్ అయిందని చెప్పేసి అన్నారు, ఉంది కూడా. కాకపోతే అక్కడ మా కన్స్ట్రక్షన్ అనేటటువంటిది జరగలేదు, కొత్త బిల్డింగ్ అనేటటువంటి లేదు. కాబట్టి అక్కడ అకామిడేషన్ రెంట్కి కూడా దొరకకపోవడం వల్ల ఆ స్కూలు 17లో స్టార్ట్ అయినటువంటిది ఇక్కడ ఆర్మూర్ బాయ్స్ క్యాంపస్ లోపల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఇక్కడ వచ్చి ఉంది. అయితే ఇక్కడ మాకు కొద్దిగా కష్టంగానే ఉంది నిజంగా చెప్పాలి అని అంటే. కాకపోతే ఉన్నంతలో మేము చాలా బెటర్గానే మేము యూజ్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి. డార్మెటరీ క్లాస్ రూమ్ ఒకటే అనకుండా మాకు క్లాస్ రూమ్స్ తర్వాత డార్మెటరీ ఉంటే బాగుండేది. కాకపోతే మాకు ఒక 1,20,00,000 రూపాయలు అనేటటువంటివి శాంక్షన్ అయినాయి. అది క్లాస్ రూమ్స్ల కోసం అని చెప్పేసి క్లాస్ రూమ్స్ ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ టెండర్ ప్రాసెస్ లోపల అగ్రిమెంట్ అనేది అయిపోతే మాకు ఇక్కడ క్లాస్ రూమ్లు అనేటటువంటి కట్టడం జరుగుతుంది. ఆ క్లాస్ రూమ్ కడితే మాకు క్లాస్ రూమ్స్ వేరు, డార్మెటరీ వేరు అనేటటువంటిది ఉంటుంది. ఇక మా స్టాఫ్ వచ్చేస్తే చాలా మంచి స్టాఫ్, 5 మంది ఉంటాము నాతో పాటు. ఆ 35 మందిలో టీచింగ్ నాన్ టీచింగ్ అందరం ఉన్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్కి అయితే మాకు చాలా గ్యారెంటీ మేము ఇవ్వగలుగుతాము, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ విషయంలో కూడా మేము మంచిగా కామన్ మెనూ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 విషయాలలో అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అకామిడేషన్ విషయంలోనే కొద్దిగా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇక ఇన్నంతలో బాగుంది. కాకపోతే మాకు మా వేల్పూర్ లోపల శాంక్షన్ అయిపోయి అక్కడ బిల్డింగ్ అయ్యి మేము అక్కడికి షిఫ్ట్ అయితే మా పిల్లలందరికీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.